ఇది 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 వచ్చేసేసి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అండి. ఇది పెంజింగ్ గార్డెన్. ఇది జపాన్లో మొదలైంది ఈ కాన్సెప్ట్. ఇది వచ్చేసేసి యాక్చువల్గా మన దగ్గర అందరూ బోన్సాయిలు అవి పెంచుతూ ఉంటారు. ఈ బోన్సాయిల్ని ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రేలో పెట్టేసేసి దాన్ని ఒక విధమైన అరేంజ్మెంట్, క్యూరేషన్ అంటారు. దాంట్లో కొన్ని స్టోన్స్ పెడతారు, కొన్ని చిన్న చిన్న స్కల్ప్చర్స్ పెడతారు, పెట్టేసేసి అదొక చిన్న ల్యాండ్స్కేపింగ్ ఎలిమెంట్ టైప్లో చేస్తారు ఆ చిన్నది ట్రేలోనే. అయితే ఒక అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు వియత్నాంలో. అతన్ని మేము పిలిపించేసేసి అతనికి మేము $500 పర్ డే పే చేసాము. పే చేసి అది అతనితో ఇది చేయించాం అనమాట. ఇది ఒక అద్భుతమైన ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. అవునండి. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? పెంజింగ్ ఆర్ట్. అవునండి. అంటే ఇలాగ స్టోన్స్ అండ్ ఈ మొక్కలతో చేస్తారా? ప్లాంట్ కూడా కాదు ఇది. ఇది చాలా ఏజ్ ఉన్నట్టుంది కూడా. ఇది కూడా దాదాపు ఒక 800 సంవత్సరాల ఓల్డ్ ఆలివ్ మొక్క అండి. ఇది ఆలివ్ ట్రీ. మనం తినే ఆయిల్ దీని నుంచి వస్తుంది. ఇది ఆలివ్ ఆయిల్ మొక్క అండి. మనం రోజు వంటలకి వాడుకుంటాం కదా ఆలివ్ ఆయిల్. ఇక్కడ ఉన్న మొక్కలు, స్కల్ప్చర్స్, స్టోన్స్ అంతా కలుపుకొని 2 కోట్ల రూపాయలండి, ఇంక్లూడింగ్ ఆయన ఛార్జెస్.